సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి కార్యక్రమంలో ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వర స్వామికి బ్రహ్మగారు ఉత్సవాలు చేశారు కనుక బ్రహ్మోత్సవాలు అనడం సమంజసంగా ఉంది. కానీ ప్రతి గుడికి బ్రహ్మోత్సవం అనే పేరుతో వేడుకలు చేయడం అసమంజసమా సమంజసమా అనే సందేహం కొందరికి ఉంటుంది. మరి బ్రహ్మోత్సవాలు తిరుమలకు మాత్రమే పరిమితమా? ఈ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. తిరుమల వెంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ స్వామి ఆవిర్భావ సమయంలో ఉత్సవాలు నిర్వహించారు. శ్రీనివాసుని ఆవిర్భావం జరిగినప్పుడు నిర్వహించినవి. బ్రహ్మగారు చేసిన ఆ తొలి వేడుకలే ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల పేరుతో చేస్తున్నారు అనే అంశాన్ని సాంప్రదాయంగా చెప్పుకోవడం ఉన్నది. ఈ అభిప్రాయం బాగానే ఉంది. కానీ బ్రహ్మోత్సవాలు అన్నవి తిరుమలకి మాత్రమే పరిమితం అనడానికి కూడా లేదు. ప్రఖ్యాతి చెందిన మహాక్షేత్రానికి ఉన్న ఉత్సవాలు కూడా ప్రఖ్యాతి చెందుతాయి. ఆ ఆలయంలో బ్రహ్మదేవుని ప్రసక్తి చెప్పవచ్చు. అయితే బ్రహ్మ శబ్దానికి ప్రతి చోట బ్రహ్మదేవుడు అనే అర్థాన్ని చెప్పనక్కర్లేదు. బ్రహ్మ శబ్దానికి అతిపెద్ద వ్యాప్తి చెందిన అనే అర్థాలను శాస్త్రం చెబుతుంది. బృహి రుద్వౌ బృహత్వాత్ బృంహాణత్వాత్ అని బ్రాహ్మ శబ్దానికి శాస్త్రపరమైన వృత్యోత్పత్తులు. ఈ అర్థంతో ఒక ఆలయంలో జరిగే పెద్ద ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అనడం సాంప్రదాయం. ప్రతి ఆలయానికి నిత్య కైంకర్యాలతో పాటు ఆయా పర్వదినాల్లో ప్రత్యేక సేవలు ఉంటాయి. నిత్య, హోర, పక్ష, మాసోత్సవాలు ఆయా ఆగమాలు వర్ణించాయి. అలాగే ఏడాది పొడుగునా జరిగే ఉత్సవాలలో అతి ముఖ్యమైన వాటిని, ఎక్కువగా వ్యాప్తిగా పెద్దగా జరగవలసిన వాటిని బ్రహ్మోత్సవాలు అంటారు. ప్రధానంగా ఆ ఆలయంలో మూర్తి వెలిసిన లేదా ప్రతిష్ఠితమైన రోజు ఆ గుడికి ముఖ్యం కనుక ఆ కాలానికి బ్రహ్మోత్సవం అని వ్యవహారం. ప్రతి గుడిలో ఆ ఉత్సవాలను బ్రహ్మోత్సవ నామంతో వ్యవహరించడం తప్పు కాదు, సమంజసమే. కాబట్టి ఏ ఆలయంలో అయినా ఈ ఉత్సవాలను జరుపుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అని గ్రహించాలి.
ఆత్మానుభూతి అంటే ఏమిటి, అది ఎలా అనుభవిస్తాం అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆనందం మానవుని సహజ స్థితి, వాస్తవ స్థితి. కానీ నేడు అనేక మంది తమ సహజ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాల ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నారు. నిజానికి సుఖం, సంతోషం, ఆనందం ఒకేలా చెప్పేస్తున్నా ఇవి మూడు రకాల అనుభూతులు. 1. పంచేంద్రియాలను సంతృప్తిపరిచే సుఖానుభూతి శారీరకమైనది. 2. వినోదభరితమై మనస్సును ఉత్సాహపరిచే సంతోషానుభూతి మానసికం. 3. వీటికి అతీతమైంది ఆనందానుభూతి ఆత్మ సంబంధిత అయినది. ఆనందం ఆధ్యాత్మికం, బాహ్య ప్రపంచంతో సంబంధం లేని అంతర్గత అనుభూతి. సుఖానుభూతి కట్టిపడేస్తుంది, సంతోషానుభూతి చిరుస్వేచ్ఛనిస్తుంది. ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్రం. శారీరక స్థాయిని, మానసిక స్థాయిని దాటి హృదయ స్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మ స్థాయికి వస్తాం. మొదటిది బంధం, రెండవది తాత్కాలికం, మూడవది శాశ్వతం. మొదటి రెండింటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. కానీ పరమానంద స్థితికి వచ్చినవాడు అమృతమయుడే అని అంటాడు ఆ బుద్ధుడు. ఆనందంగా జీవించడానికి హంగులు అవసరం లేదు, ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్న స్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితుల్లోనైనా సమతా స్థితిలో ఉండగలడం, అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో ఉండగలడం అలవర్చుకోవాలి. మన భావాల పట్ల, మనలో ఉన్న అంతర్యామి పట్ల, మనకు అమరణ లేదా అమర్చుకున్న వాటి పట్ల, మన చుట్టూ ఉన్న వారందరిలో ఉన్న అంతర్యామిల పట్ల ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి. ఇది అలవడిన వాడు అనుక్షణం మన ప్రార్థనలో ఉన్నట్లే, ఆనందంగా ఉన్నట్లే, అంతర్యామితో ఉన్నట్లే. ఆనందం మానుషం, దివ్యం అంటూ 2 రకములు అని తైత్తిరీయోపనిషత్తు ఆనంద వల్లలో చెప్పబడింది. మొదటి కొస మనుషమైతే రెండవది కొస దివ్యం. మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం. మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. వ్యక్తి చేతన నుండి దివ్య చేతన వైపు సాగిపోవడమే మానవ జన్మకు సాధకత.
మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందంలోనికి చేరుకోవడమే పరమార్థకత. ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం. పేరు ఏదైతేనేం అన్ని ఆ ఏకైక దైవికమే, సత్యస్థితిని తెలియజెప్పేవే. ఎక్కడ అహం అంటే నేను అనేది ఉండదో అక్కడే ఆనందం ఉంటుంది. మన లోపలే ఉన్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి. అప్పుడే అర్థమవుతుంది ఆనందమే చైతన్యమని. ఆ అన్వేషణలో తెలుస్తుంది సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యం, చిత్ అంటే చైతన్యం, ఆనందం అంటే పరమానందం. ముందుగా సత్యంను తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యంను తెలుసుకోగలుగుతాం. అటు పిమ్మట అనుభవమైనదే ఆనంద స్థితి. ఇలా ఆనందమును తెలుసుకున్నవారు ఆనందం బ్రహ్మను, విద్వాన్ ఆత్మను సృష్టించగలరు. ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం, అందరిలో అంతర్యామిని గుర్తించడం, ఏ క్షణం కాక్షణం వర్తమానంలో జీవించడం, భూతాదయ సేవా దృక్పథం కలిగి ఉండడం అందరూ అలవర్చుకోవాలి.